రెండు కుటుంబాలకు చెందిన పూరిళ్లు దగ్ధం. లక్షల రూపాయల ఆస్తి నష్టం. వేమూరు మండలం చావలి గ్రామ పంచాయతీ శివారు గ్రామమైన కొత్తపాలెంలో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు 2 కుటుంబాలకు చెందిన పూరిళ్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైనాయి. కుంచే శ్రీనివాసరావు, కుంచే హేమసుందర్రావులకు చెందిన పూరిళ్లు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కట్టుబట్టలతో కుటుంబీకులు బయటకు వచ్చారు. విషయం తెలుసుకున్న తెనాలి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయినప్పటికీ ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు హేమసుందర్రావు తెలిపారు. ఈ సందర్భంగా హేమసుందర్రావు మాట్లాడుతూ పూర్తిగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మండల రెవెన్యూ సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది, పలు రాజకీయ పార్టీ నాయకులు సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితుడిని పరామర్శించి ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. వడ్లు అయ్యి ఈ వడ్లే వడ్లు బియ్యం ముడి బియ్యం పట్టించారా? కొంచెం ముడి బియ్యం ఈ బియ్యమే ఏమో మినువులు మెట్ట రాలేదు కదా మీరు చెప్పండి. ఆధార్ కార్డులు, ఫోన్లు కూడా ఇచ్చారండి. ఏమి లేదు. గ్యాస్ బండ్లతో యాతనని చెప్పేసి గ్యాస్ బండ్ల వరకు ముందు తెచ్చారు. గ్యాస్ బండ్ వరకు నేను ఇది లాక్కొచ్చి నాకు ఇచ్చింది. నా దగ్గరికి వెళ్ళింది దోళం పడింది. ఈ గ్యాస్ బండ్ ఆ గ్యాస్ బండ్ బయటకు తెచ్చుకున్నాం. రెండు అది కూడా మొన్న కుట్టించింది కూడా ఈ మధ్య. వేసవకాలం ముందేలే, వేసవకాలం తర్వాతే 6 నెలలు అయింది అంతే కుట్టించి. కొంచెం బకారు బకారు మా ఇల్లుకు కరెంటు వైరు పడి పాడిపోయి ఇంట్లో సామాను అన్నీ పాడైపోయాయి. ఇంట్లో సామాను అన్నీ పాడైపోయాయి. బంగారం ఉంది, దాంట్లో డబ్బులు ఉన్నాయి. పొలం అమ్ముకున్న డబ్బులు తీసుకుని ఇల్లు కట్టుకుందామని చెప్పి డబ్బులు 4 లక్షలు ఇంకా బ్యాంకీలో వేసుకుందామని ఇంట్లో పెట్టుకున్నాము. డోకరా డబ్బులు పెట్టుకున్నాము. బంగారం పిల్ల పోగులు ఉన్నాయి, పోగులు ఉన్నాయి. బంగారం ఎంత ఉండదమ్మా? 20 లక్షల దాకా. ఇప్పుడు వడ్లు కానీ మినుములు కానీ బియ్యమేమో 2 బస్తాల దాకా బియ్యం ముడి బియ్యం ఉన్నాయండి. 4 బస్తాలేమో
మినువులు ఉన్నాయి. ఇద్దరు 2 కుటుంబాలు. ఇప్పుడు దీంట్లో కొంచెం శ్రీనివాసరావు గారు కొంచెం హేమసుందరరావు చెప్ప నువ్వు చెప్పు. 2 కుటుంబాలు ఉంటున్నాము. ఇంట్లో అసలు ఏం మిగల అసలు. ఎనిమిది జరిగింది పావు తక్కువ 2ంటికి. వైర్ దగ్గర నుంచి వచ్చిన కరెంటు అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కరెంట్ మేము లేకపోతే అయితే అప్పుడే లేచాము, గ్యాస్ బండలు తీసుకొచ్చాము, మంచినీళ్ళు ఇద్దామని బయటకు వచ్చాం. ఇక అంతే, ఇక 5 నిమిషాలు కూడా ఖాళీ లేదు. మంట పడుతుందని చెప్పి మినువులు, బియ్యము, బంగారం పోతే ఎండి పిల్లకి డబ్బులు అన్ని లేవు. బయటకు వచ్చిన గ్యాస్ బండ్లో ఫైర్ వచ్చింది, బండి ఫైర్ ఇంజిన్ వచ్చింది. అయిపోయినాక వచ్చింది. చేశారు వాళ్ళు. చేసినాక వెళ్ళారు, సర్టిఫికేట్ కోసం రమ్మన్నారు. రెవెన్యూ వాళ్ళు వచ్చారు? ఎవరన్నా వచ్చారు. ఎవరు వచ్చారు? ఈఆర్ఓ గారు వచ్చారు. ఏం చెప్పింది? ఈ తక్షణ సహాయం అయితే ఏమి లేదు, మామూలుగా 10 కేజీలు బియ్యం అని ఇచ్చారు. అది ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటారు? అక్కడ కూడా చూసుకుని ఉంటాం. ఇంకా ఓకే. గవర్నమెంట్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? ఏదన్నా వస్తే చూస్తే మేము లాభా కొట్టుకుంటాం గవర్నమెంట్ తరఫున. ఓకే, సరే. కట్టుబాటులతో